వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలి. సో ఈ రోజు ఈ వీడియోలో మనం సుందరం మాస్టర్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఎందుకంటే నిన్నే ప్రీమియర్ షోస్ వేసి అందరికీ కూడా చాలా మందికి సుందరం మాస్టర్ సినిమా అయితే చూపించడం జరిగింది. మరి సుందరం మాస్టర్ సినిమాలో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, అసలు సినిమా టేక్ ఆఫ్ ఎలా చేశారు, ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, ఎలా ఎండ్ చేశారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ తెలుసు సుందరం మాస్టర్ కింద ఇప్పటిదాకా ఒక కామెడియన్ ఎరా నుంచి ఒక హీరో ప్లాట్లోకి ఎంటర్ అయ్యాడు మన వైవహర్ష. అంతేకాకుండా దివ్య శ్రీపాద తనతోటి జోడీగా నటించడం జరిగింది. బట్ కేవలం పేరుకే హీరో హీరోయిన్స్, కానీ ఆన్ సినిమాలో చూసుకుంటే కనుక శ్రీపాదకి హర్షకి మధ్య ఎటువంటి లవ్ సీన్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ సుందరం మాస్టర్ సినిమా కంప్లీట్ క్లీన్ మూవీ అని చెప్పొచ్చు. ఎటువంటి అడల్ట్ సీన్స్ కానీ ఎటువంటి దేనికి కూడా స్కోప్ లేదు. సినిమాలో మనకి క్లియర్గా వాళ్ళు అంటే లైక్ చాలా నీట్గా చూపించడం జరిగింది. సినిమాని చాలా నీట్గా ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. అందులో వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే డబ్బు వెనకాల పరిగెడుతూ ఉంటాము, రిలేషన్స్కి వాల్యూస్ ఇవ్వము, అసలు మన లైఫ్లో మనం ఎలాంటి స్టెప్లో ఉన్నాం, చిన్న చిన్న ఆనందాలకు కూడా మనం వెతుక్కుంటూ ఉంటాం, అత్యాస పడుతూ ఉంటాం. ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ అన్నిటికీ కూడా చాలా నీట్గా ఎగ్జిక్యూట్ చేసి చూపించడంలో డైరెక్టర్ అయితే నిజంగానే తన టాలెంట్ చూపించాడని చెప్పుకోవచ్చు. నిజంగానే చాలా చాలా బాగా చేశారు. అండ్ దీనికి కళ్యాణ్ సంతోష్ అయితే డైరెక్ట్ చేశారు ఈ సినిమా. మరి లైక్ శ్రీచరణ్ పాకాల అయితే మ్యూజిక్ అందించారు. మ్యూజిక్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా 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 బాగుంటుంది. అండ్ సినిమా విషయంలో మన హర్షను తీసుకుంటే హర్ష కామెడీ పరంగా అండ్ అలాగే సపోర్టింగ్ రోల్స్లో ఎంతో చక్కగా యాక్ట్ చేస్తాడు అండ్ ఎంతో బాగా తన హావభావాలు చూపిస్తూ వచ్చాడు. సో ఇందులో కూడా ఏంటంటే ఒక గవర్నమెంట్ టీచర్ అనమాట. సో గవర్నమెంట్ టీచర్ అంటే మనకు ఆల్రెడీ చాలామంది చూసే ఉంటాం, ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకి వచ్చినప్పుడు కట్నాలు ఎక్కువ ఇస్తారు, గవర్నమెంట్ జాబ్ ఉంది కదా అనే ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్. అంటే ఏం చేసినా అందులో డబ్బు ఎక్కువ రావాలి అనే ఒక ఆశావాదిగా ఉండే ఒక మాస్టరు ఒక రిమోట్ విలేజ్కి ఒక ఇంగ్లీష్ లెక్చరర్ కింద వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన లైఫ్ ఎలా టర్న్ అయ్యింది, అక్కడ ప్రజలు తన లైఫ్ని ఎలా మార్చారు, లేదా అక్కడున్న సిచ్యువేషన్స్ తనని ఎలా చేంజ్ చేసాయి అన్నదే ఈ సుందరం మాస్టర్ సినిమా అనమాట. సో ఇందులో చాలా ఫన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని గ్రామటికల్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ లాంటివి చాలా చాలా ఉన్నాయి. స్పాయిలర్లా ఉంటుంది, అందుకే నేను మీకు చెప్పట్లేదు. కొన్ని ఏంటంటే ఒరిజినల్ స్పెల్లింగ్ కాకుండా బట్లర్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఏదైతే ఉంటుందో దాంతో కాస్త కామెడీని క్రియేట్ చేశారు. విలేజ్లో చాలా వరకు క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితోటి హర్షతో ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే చూపిస్తారో ఆన్ స్క్రీన్ అదైతే చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఫాస్ట్గా కామెడీ పరంగా అయిపోతూ ఉంటుంది. సో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనకి మెయిన్ ప్లాట్లోకి రివీల్ అవుతూ ఉంటారనమాట. సో ఈ విలేజ్లో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక బ్రిటిషర్స్ మీద ఉన్న ఒక ద్వేషంతో ఎవరిని కూడా వాళ్ళు విలేజ్లోకి రానివ్వరు. సో అలాంటి విలేజ్లోకి సుందరం మాస్టర్ ఎందుకు వచ్చాడు, ఏ పని మీద వచ్చాడు, ఆ వచ్చిన పని జరిగిందా లేదా, అది ఎంతవరకు ఎగ్జిక్యూట్ అయింది, అలాగే సుందరం మాస్టర్ యొక్క నేచర్ని ఈ విలేజ్ వాళ్ళు ఎలా చేంజ్ చేశారు అన్నది మాత్రం మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సో ఎందుకంటే అన్ని రివీల్ చేస్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి. అండ్ ఎంతవరకు అంటే వాళ్ళ పాత్రల మేరకు అందరూ కూడా చాలా బాగా చేశారు. శ్రీదివ్య కానీ, హర్ష కానీ అండ్ రిమైనింగ్ అదర్ క్యారెక్టర్స్, విలేజ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. చిన్నపిల్లోడు గుణపం క్యారెక్టర్ చేసిన అబ్బాయి కూడా చాలా చాలా బాగా చేశాడని చెప్పాలి. అండ్ ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్గా ఎగ్జిక్యూట్ చేశారు. డిఓపి వర్క్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఎవరైనా సరే సుందరం మాస్టర్ వెళ్దాము, ఎలా ఉంటుంది, హర్ష హీరో కింద యాక్ట్ చేశాడు, ఎలా ఉంటుంది, హై కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయా ఏంటి అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి అయితే సినిమాని చూసేయచ్చు. అండ్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా లిమిటెడ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మాత్రం డెఫినెట్లీ మీకు సినిమా అయితే నచ్చుద్ది. సో వన్ టైం వాచ్ అని అయితే నేను చెప్పేస్తాను. అండ్ కొత్తగా అంటే ఏం లేదు, ప్లాట్లో ఏంటంటే రిమోట్ విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ లైఫ్ స్టైల్ వాళ్ళు ఎలాంటిది లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు, ఇప్పుడు మనం మోడర్న్ ఏజ్లో ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం అలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే ఎలాంటి ప్రశాంతత వాతావరణం ఉంటుంది మన లైఫ్లో, అండ్ మనం ఇలాగా ప్రతిదాని వెనకాల పరిగెడుతూ ఉంటూ మనం అసంతృప్తిగా ఉన్నామన్నది క్లియర్గా సినిమాలో చూపించడం తెలుస్తుంది అనమాట. అండ్ ఒక గురువుకి ఉండాల్సినటువంటి వాల్యూస్ అవన్నీ కూడా సినిమాలో వైవహర్ష మాస్టర్ పొజిషన్లో వస్తాడు కాబట్టి వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు అన్నది కూడా చాలా చాలా బాగుంటుంది. గురువు మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అన్నది కూడా ఈ సినిమాలో తెలియజేయడం జరుగుద్ది. మొత్తానికి వన్ టైం వాచ్ అని అయితే చెప్పేస్తాను. ఇది ఇవాల్టి రివ్యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. దిస్ ఈస్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.